హలో ఫ్రెండ్స్, మీరు తెలంగాణ చేయూత పెన్షన్ కోసం అప్లై చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. అప్లై చేసిన తర్వాత చాలామంది ఇక మాకు పెన్షన్ వచ్చేస్తుంది అని ప్రశాంతంగా ఉంటారు. కానీ మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే అప్లై చేసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన 3 అతి ముఖ్యమైన విషయాలు మరియు ప్రభుత్వ నిబంధనలు ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలతో చెప్పబోతున్నాను. కావున చివరి వరకు చూడండి. ఇక మొదటి విషయానికి వద్దాం. ఫీల్డ్ వెరిఫికేషన్. మీరు ఆన్లైన్లో లేదా మున్సిపల్ ఆఫీస్లో లేదా గ్రామ పంచాయతీలో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం మీ ఇంటికి వస్తారు. మీరు గనక నగరాల్లో అంటే మున్సిపాలిటీలలో నివసిస్తూ ఉంటే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు వెరిఫికేషన్ కోసం వస్తారు. అదే గ్రామ పంచాయతీలలో నివసిస్తూ ఉంటే పంచాయతీ సెక్రటరీ లేదా మండల అధికారులు మీ ఇంటికి వచ్చి తనిఖీ చేస్తారు. అధికారులు వచ్చినప్పుడు మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ పత్రాలు, వితంతు పెన్షన్ అయితే బర్త్ డెత్ సర్టిఫికెటు, వికలాంగులైతే సదరం సర్టిఫికెటు, ఒరిజినల్ రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇక ఒంటరి మహిళలైతే పెళ్ళైన వారు భర్త నుండి సెపరేట్గా ఉంటున్నట్లు కోర్టు నుండి విడాకుల పత్రము లేదా స్థానిక ఎంఆర్ఓ నుండి వెరిఫికేషన్ రిపోర్టు. అదేవిధంగా పెళ్లి కాని ఒంటరి మహిళలైతేనేమో గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీల నుండి వెరిఫికేషన్ రిపోర్టు తీసుకుని ఉండాలి. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరికి కూడా భర్త యొక్క ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. అదేవిధముగా కలుగీత కార్మికుడు మరియు చేనేత కార్మికుడు అయితే వారి యొక్క సంఘాలు జారీ చేసిన గుర్తింపు పత్రాలు, అదేవిధంగా బ్యాంకు పాస్బుక్లు అన్నిటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారులు అడిగినప్పుడు ఇవి చూపించకపోతే అప్లికేషన్ అనేది అక్కడికక్కడే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వము ఈ వెరిఫికేషన్ కోసము ప్రత్యేకంగా ఒక యాప్ను తయారు చేసింది. ఈ యాప్లోనే మీ ముందే మీ యొక్క అర్హతను నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఇక రెండవ విషయం, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంక్ అకౌంటు మరియు ఆధార్ కార్డు లింకు. మీ అప్లికేషన్ అధికారులు అప్రూవల్ చేసినా సరే డబ్బులు మీ అకౌంట్లో పడాలి అంటే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి. అంతేకాదు మీ యొక్క బ్యాంక్ అకౌంటు రన్నింగ్లో ఉందో లేదో అంటే యాక్టివ్లో ఉందో లేదో అని కూడా చెక్ చేసుకోండి. అవి క్లోజ్ అయిపోయి ఉంటాయి. దీనివల్ల పెన్షన్ మంజూరైన డబ్బులు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ కావడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. ఇక మూడవ విషయం ఏంటంటే ఒక ఇంటికి ఒకరికి పెన్షన్. ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఒక రేషన్ కార్డు లేదా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఇస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ ఒక వృద్ధాప్య పెన్షన్ వస్తుంటే లేదా అదే ఇంట్లో రెండో వ్యక్తి అప్లై చేస్తే ఆ అప్లికేషను రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. ఒక ఇంటికి ఒక్కరే పెన్షన్ అనే రూలు వికలాంగులకు మరియు వితంతువులకు వర్తించదు. ప్రభుత్వ జీవో ప్రకారము మీ ఇంట్లో ఆల్రెడీ ఒక పెన్షన్ ఉన్నా అదే ఇంట్లో ఉన్న అర్హులైన వికలాంగులకు లేదా వితంతువులకు ప్రత్యేకంగా రెండో పెన్షన్ కూడా మంజూరు చేస్తారు. వికలాంగుల కేటగిరీలో సదరం సర్టిఫికెట్లో 40% కంటే ఎక్కువ పర్సంటేజ్ డిజేబిలిటీ అనేది ఉండాలి. ఇంట్లో ఆల్రెడీ పెన్షన్ ఉన్నా సరే మీకు అంటే వికలాంగులకు ప్రత్యేకంగా పెన్షన్ రావడం జరుగుతుంది. ఇక మీకు ఒక చిన్న బోనస్ టిప్ ఫ్రెండ్స్. మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి మీరే స్వయంగా మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ చేయూత పోర్టల్ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ పెన్షన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీ జిల్లా, మండలం సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నంబరు లేదా అప్లికేషన్ నంబరు తెలియకపోతే మొబైల్ నంబర్ కొడితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఇట్టే తెలిసిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, చేయూత పెన్షన్ అప్లై చేసిన వారు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి. ముఖ్యంగా వికలాంగుల మినహాయింపు గురించి చాలామందికి తెలియదు. కాబట్టి మీ ఊర్లో లేదా మీ బంధువుల్లో ఎవరైనా ఉంటే వాళ్లకు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.